కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తిరుపతిలోని ఎస్వి గోశాలలో ఆవుల మృతిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఎస్వి గోశాలకు తిరుపతి వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి వెళ్లారు. వైసీపీ వర్షం వినిపించారు. గోశాలలో నిర్వహణ లోపం వల్లే ఆవులు దూడలు చనిపోతున్నాయని చెప్పారాయన. ఈ క్రమంలో అక్కడున్న కూటమి ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వి గోశాలకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఎంపీ గురుమూర్తి. ఎవరూ అడ్డుకోవడంతో మీరొచ్చినట్టే భూముల కూడా వచ్చుండొచ్చు కదా అని కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. భూమన కూడా రావచ్చు కదా అని. అయితే పోలీసుల నుంచి తప్పించుకొని గోడ దూకి వచ్చానన్నారు ఎంపీ గురుమూర్తి. ఏ గోడ దూకి వచ్చారంటూ ఎదురు ప్రశ్నించారు కూటమి ఎమ్మెల్యేలు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గోశాల దగ్గర టెన్షన్ వాతావరణం కనిపించింది. అబద్దాలు చెప్పడంలో వైసీపీ నేతలకు మించిన వారు లేరన్నారు కూటమి ఎమ్మెల్యేలు. పరిస్థితి చేయి దాటుతూ ఉండటంతో అక్కడున్న పోలీసులు ఎంపీ గురుమూర్తిని అక్కడి నుంచి తరలించారు. 600 మీటర్లు నడిచొస్తే ఆయన అడ్డుకున్నారు. 600 మీటర్లు నడిచొచ్చాడు ఆయన. చెప్తున్నది ఒకటి, మీరు అక్కడ చేస్తున్నది ఒకటి, ఇక్కడ చెప్తున్నది ఒకటి. పవిత్రమైన గోవులతో చూసారా? మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? మీడియా సాక్షిగా మీరందరూ సాక్షులు. మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్ లోకి వచ్చి గోశాల కాంపౌండ్ లో దిగి 600 మీటర్లు పంపించాము. ఎంపీ గారు పోలీసులు ఉదయం నుంచి చెప్తున్నారు మిమ్మల్ని పంపిస్తాం అని చెప్పారు కదా. ఉదయం నుంచి ఎస్పీ గారు చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు? ఎందుకంటే ఇక్కడ నుంచి చూసారా? చూడు 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 ఒక నిమిషం ఒక నిమిషం అసత్యము అబద్ధము మీడియా సాక్షిగా ప్రజల సాక్షిగా అబద్ధాలే వీళ్ళ పునాది. చూసారా? నేను తన్నులు తినడానికి కూడా సిద్ధం. గోవులు చనిపోతున్నాయి. గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి. వాళ్ళు కాపాడితే మేమేం మాట్లాడము. ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో ఫోటోలు చూపించారు కదా. చూపించినప్పుడు మూసుకొని ఉండాలి. వాళ్ళు దమ్ముంటారా ధైర్యం ఉంటారా అని ఎవడు ట్వీట్ చేయమన్నారు? కాదు, ఎవరు చేయమన్నారు ట్వీట్ చేయకపోతే మనం ఎందుకు పోతాము? ఆయన ట్వీట్ చేయకపోతే మేము ఎందుకు వస్తాము? చెప్తావు నువ్వు చెప్తావా? దమ్ము ధైర్యం లేని అక్కడ జరుగుతుండే వర్షం ఇంకొకటి. అక్కడ దాదాపుగా 100 మంది పోలీసులను పెట్టి కరుణాకర్ రెడ్డి గారిని అడ్డుకున్నారు. నేను వేరే దారిలో రావాల్సి వచ్చింది. ఫోకసింగ్ అండ్ టైమింగ్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి సిద్ధపడి ఉంది. నిజాన్ని నిరూపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. కరుణాకర్ రెడ్డి గారు రావడం సిద్ధం. ఆయన అడ్డుకోవడం అక్కడ. ఓకే లైవ్ లో ఉంది.